యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. ఇంతవరకు చూద్దాం, తర్వాత భాగం తర్వాత మనం చూద్దాం. ఇక్కడ స్పష్టంగా రెండు మాటలు రాయబడ్డాయి. ఎందుకంటే ఇది బాగా చిన్నప్పుడు తెలిసిన విషయం కనుక రెండు మాటలు రాయబడ్డాయి. ఆ రెండు మాటలు, ఒకటి బుద్ధి కలిగిన కన్యకులను, బుద్ధి లేని కన్యకులను. ఉన్న టోటల్ 10 మందిలో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. వారు పిలవనంపబడిన ఆ యొక్క విందుశాలకు చేరడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ ఆ సంసిద్ధత లేకుండా వారు అక్కడికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంకా క్రమేణా ముందు చదివితే ఆ తర్వాత అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కోవాల్సిన సమయం, సిద్ధంగా ఉన్నారా మీరు అంటున్నప్పుడు అప్పుడు తడుముకుంటున్నారు. ఎవరి దగ్గర అయితే నూనె లేదో, నూనె ఉన్న వాళ్ళ దగ్గర తడుముకుంటున్నారు. మేమేమోమంటే మేమేమోమంటున్నారు. ఎక్కడ దొరుకుతుందో అక్కడ పోయి కొనుక్కొని తెచ్చుకోమంటున్నారు. మేము ఈ విషయమై ఆలోచన కలిగి సిద్ధపాటుతో మేము వచ్చాము, విధేయత కలిగి వచ్చాము. కానీ ఇక్కడ ఒక మాట చాలా ఆలోచన చేయవలసిన మాట ఏంటంటే, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, కొందరు ఇప్పటికి కూడాను అలాగే త్వరగా వచ్చుచున్నాడు అని మాట ప్రకటన గ్రంథంలో మాట చెప్తున్నప్పుడు ఇలాగే వస్తుంటారులే, ఇలాగే చెప్తుంటారులే అనుకున్నారు. కనుక ఆ ఆలోచన బట్టి ఏం చేస్తున్నారంట, కునికి పాటలు పడి నిద్రపోతున్నారు. అందుకే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కూడా గమనించి చూసినప్పుడు ఆధ్యాత్మికమైన యొక్క పిలుపు ఏ విధంగా ఉందంటే, యేసుప్రభు ఉన్న టైంలోనే బాధపడ్డాడు ఆయన. ఒక గడి అయినా కాసేపైనా నాతో పాటు మీరు ప్రార్థనలో ఉండలేరా అని ఆ గత్సేమనే తోటలో అప్పుడే బాధపడ్డాడు ఆయన. వారికి మొదటిసారి, రెండోసారి, మూడోసారి హెచ్చరించాడు, మెలకుగా ఉండండి అని, మెలకుగా ఉండండి అని, ప్రార్థనలో ఏకీభించండి, ప్రార్థన చేయించిన వారికి ఉండండి అని. ఏ జామున ఏమవుతుందో ఎవరికి తెలియదు కనుక బి అలర్ట్, మెలకుగా ఉండండి. ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా గమనించి చూస్తే అపోస్తలుడైన పౌలు చాలా చక్కని మాట్లాడుతున్నాడు. ఎఫెసీ 5:14, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు అని ఆయన చెప్పాను. నిద్రించుచున్న నీవు, ఎలా నిద్రిస్తున్నామో సిద్ధపాటు కలిగి ఉండాలని తెలియపరుస్తున్నప్పుడు, సంసిద్ధతను కలిగి ఉండాలని తెలియపరుస్తున్నప్పుడు, అశ్రద్ధ చేయుచున్న యొక్క నిద్ర, ఆ నిద్రలో మనం మేల్కొనాలని చూపించబడుతుంది. ఎందుకనంటే ఆ సమయము, ఆ కాలము అంతా ఆయన మాత్రమే ఎరిగి ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే మెలకు కలిగి ఉండాలి. ఇందులో రాయబడిన మాటలో కూడా కొన్ని మాటలు, ఒక 3-4 పాయింట్స్ మీ ఎదుట నేను వివరణ చేస్తాను. అది మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఇందులో రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, రోమా 13:11లో, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకోవాలి. కాలమును ఎరిగి, యు హ్యావ్ టు నో ద టైమ్, యు హ్యావ్ టు నో ద సీజన్ టు బి అలర్ట్. అక్కడ ప్రకటన జరుగుతుంది, అక్కడ తెలియపరచబడుతుంది. అందు నిమిత్తమై ఆ పరిస్థితులు, ఆ కాలములు, ఏ పరిస్థితులు, ఏ కాలములు, ఎందుకు మేల్కొండాలి, ఎందుకు అలర్ట్గా ఉండాలి అని అంటే,
ఆ డేంజరస్ సిచ్యువేషన్ మనకు ఎదురవుతా ఉన్నది కనుక మేల్కొనాలి. నీ ప్రవేశం లేదు, ఇంకా నువ్వు ప్రవేశించలేవు. ఎందుకంటే అంధకారముతో నింపబడి ఉన్నది, వెలుగు ఏమాత్రమును కూడా సూచించేక స్థితి నీలో లేదు. నూనె, తైలము అభిషేకానికి గుర్తుగా ఉంది, మంట మండించడానికి గుర్తుగా ఉంది. ఆ విధమైన రీతిలో ఇక్కడ మాట్లాడుతూ మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కోవాలి పౌలు గారు ఇస్తున్నాడు ఇక్కడ. ఆ సందర్భంలో కూడా వాళ్ళని చురుగ్గా నడిపించడానికి అవివేకులుగా ఉండొద్దు. మీరు ఇప్పుడు జరుగుతున్న దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నావో మేల్కొనాలి. మేల్కొట్టిన రీతిలో ఉంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు, వెలుగును చూస్తావు. ఎఫెసీ 5:15 రాయబడి ప్రకారంగా దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోబట్టాడు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞాని వలె కాక జ్ఞానములు కలిగిన వారి వలె సద్వినియోగం చేసుకో. ఈ సద్వినియోగం చేసుకుంటున్న రీతిలోనే ఇక్కడ ఈ యొక్క బుద్ధిహీనతను కలిగిన ఈ కణికలు ఒకటి మర్చిపోయారు. ఆ దివిటిలో ఉంచవలసిన నూనె అనగా వారి ప్రవర్తన, వారు ఏ ప్రకారంగా ఉండాలో ఆ ప్రవర్తనను మర్చిపోయారు, క్రమాన్ని అతిక్రమించారు. అందుకే అవమానం పాలయ్యారు. కాబట్టి ఈ క్రియ నీతితో నింపబడినందున ఆ నీతి మనల్ని వెలిగింపచేసే రీతిలో ఉంటుంది కనుక ఎప్పుడూ కూడాను ఆ పరిశుద్ధాత్మ అనే తైలము లేక నూనె మనలో ఉంటుంది. ప్రభు అనుగ్రహిస్తాడు. ఆ ప్రవర్తనను బట్టే వస్తుంది, కానీ వేరే ఆలోచన బట్టి రాదు. వాక్యం సూచిస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 15వ అధ్యాయం 34వ వచనంలో నీతి ప్రవర్తన గలవారై మేలుకొని, ఎలాగంట? నీతి ప్రవర్తన గలవారై మేలుకొని ఏం చేయకూడదంట? పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరిలో లేదు అని రాస్తూ మీకు సిగ్గు కలుగుటకై ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. మీరు సిగ్గుపడాలి సుమా. ఏ ప్రకారంగా అయితే బుద్ధిహీనత కలిగిన కణికలు ప్రవర్తించారో ఆ విషయం సూచిస్తూ తిరిగి ఇక్కడ మాట్లాడుతూ నీతి ప్రవర్తన కలిగిన గలవారై మేల్కొనాలి సుమా, మేల్కొనాలి. అక్కడ ఈ నీతి ప్రవర్తనను బట్టి మేల్కొంటూ, అంటే ఆ క్రియలో ముందుకు వెళ్తూ అక్కడ ఇవ్వబడిన ఆజ్ఞ ఇంకోటి ఏంటంటే పాపము చేయకుడి, అతిక్రమించొద్దు అని దాని ఉద్దేశం. ఇది కూడా అందుకే ఈ విషయంలో మీరు సిగ్గుపడవలసిన రీతిలో సిగ్గుపడాలనే విషయం మీకు చెప్తున్నాను అంటాడు పౌలు గారు. ఒక దివిటిలో ఆ యొక్క నూనె ఉంటున్నప్పుడు చూడండి, అన్ని ఖనిజాల్లో అన్నీ కూడా, అది ఎంత ఇనుము ఉండని, స్టీల్ ఉండని, అన్నీ కూడాను బంగారం యొక్క బరువు ముందు అవి తేలిగ్గా ఉంటాయి. బంగారం యొక్క బరువు, ఇత్తడి వస్తువు బంగారం వస్తువు రెండు తీసుకొచ్చి ఏది బంగారం చెప్పండి అంటే ఆ కంసాలోడు కానీ వారు కానీ ఉట్టి ఇలాగే అని చెప్తారు. సార్ ఇది బరువుగా లేదు, ఇది బంగారం కాదు, ఇది బరువు అయింది బంగారం అని, ఇది బంగారం అయింది. కాబట్టి ఈ దివిటిలో నూనె ఎప్పుడైతే లేదో అది తేలిక అయిపోయింది. ఆ తేలిక అయిపోయడం బట్టి అక్కడ ఏవీ కూడాను పనిచేయదు. దాంట్లో నుండి వెలుగు రాదు, మంట రాదు, ఏం రాదు, తైలం లేదు. అలాగే ఆ తైలం అనే పరిశుద్ధాత్మిక ప్రేరణ మనలో లేనప్పుడు దేవునికి ఇష్టమైనది ఏది రాదు. ఎప్పుడైతే ఆ యొక్క ప్రభావాన్ని కనపరిచే రీతిలో ఉంటున్నదో నీ మార్గం సులువుగా తెలుస్తుంది, నీకు ప్రవేశం ఉన్నది అక్కడ. అది ఎప్పుడు కూడా ఆరిపోవడానికి వీల్లేదు. అసలు ఎదుర్కొనే సమయంలోనే వెలిగించలేని యొక్క పరిస్థితులు కలిగిన బుద్ధిహీనులు వెలిగించబడి ఉన్న రీతిలో ఉంచినప్పుడు అది ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలని కోరుకునే విశ్వాస జీవితంలో ఉండాలి. ఆ ప్రవేశానికి ముందు అది చాలా అవసరమైంది.
కీర్తన 18వ అధ్యాయం 28వ వచనంలో దావీదు అంటాడు, నా దీపమును వెలిగించువాడు నీవే, నా దీపమును వెలిగించువాడు నీవే, నా అంతటి నేను వెలిగించుకోలేను. ప్రభా నీవు వెలిగిస్తేనే ఆ వెలుగు వస్తుంది. నా చీకటిని తొలగించేవాడు నీవే. అంటే ఏ వెలుగు ఎప్పుడైతే ఉంటుందో చీకటి అక్కడ వెళ్ళిపోతుంది. అప్పుడు మనము వెలుగు సంబంధులుగా ఉంటాం, వెలుగు సంబంధులుగా జీవించే రీతిలో ఉంటాం, బరువు కలిగిన వారంగా ఉంటాం. ఆ బరువుతో మనకు ఇవ్వబడుతున్న ఆ ప్రకాశమైన వెలుగును ప్రకటించే రీతిలో ఉంటాం, అనుభవించే రీతిలో ఉంటాం. వాక్యపు యొక్క సూచన ఇవ్వబడుతున్న మాట అదే. దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిదని ఆలోచన చేస్తున్నాను. ఏంటిదంటే, నేను ఎలాగున్నాను, తేలిగ్గా ఉన్నానా, బరువుగా ఉన్నానా, విడిచిపెట్టబడుతున్న రీతిలో ఉన్నానా, ఎలా ఉన్నాను అంటున్నప్పుడు దానియేలు 5వ అధ్యాయము 26వ వచనం గమనించి చూస్తే, టెకేలు, అక్కడ అండర్లైన్ చేసుకోండి, అక్కడ పెట్టండి. అది టెకేలు అంటే ఎప్పుడైతే నిన్ను త్రాసులో తూసే యొక్క స్థితి వచ్చిందో, ఆ త్రాసులో నువ్వు తేలికగా తేలిపోతావో, తక్కువై ఉంటావో, బరువుగా ఉండవో, దాన్ని టెకేల్ అంటారు. ఎప్పుడైనా కూడా చూడండి, ఒక నియమమును ఇచ్చి చూపించిన తర్వాత మనం పరువు ప్రతిష్ట కలిగిన రీతిలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు. అలా కాకుండా ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడాను తేలిపోతున్న వారంగా ఉంటాము. తేలిపోతున్న దానికి విలువ లేదు, తేలిపోతున్న దానికి ఏ విధంగానూ కూడాను గరిష్టమైన విలువ లేదు. ఆయన చెప్తున్న విధంలో ఆయన అనుగ్రహించిన బరువును మనంతటా మనము తగ్గించుకోకూడదు. ఆయన ఇచ్చు ఆ తైలము యొక్క సువాసనలో, ఆయన ఇచ్చు ఆ బరువైన యొక్క స్థితిలో మనము నిలబడి కనపడుతున్నట్టుగా ఉండాలి. ఉదాహరణకి ఆ పరిపూర్ణతలోను ఆ సువాసనలోను లేకుండా బరువుగా ఉన్న ఇక జీవితం అది వేరేగా ఉంటుంది. ఇంకా నేను బరువుగానే ఉన్నాను, నా నోట్లో చాలా కంఠస్థమైన వాక్యాలు వస్తాయి, ప్రార్థన చేస్తూ ఉన్నాను కాబట్టి నేను బరువైన రీతిలో, విలువ కలిగిన రీతిలో ఉన్నాను, ఆ తైలము నాలో సమృద్ధిగానే ఉన్నది అంటే సమృద్ధిగానే ఉంది. కానీ ఒకటి గుర్తు చేసుకోండి, ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనంలో, బుట్టావాని యొక్క తైలములో సచ్చిన ఈగలు ఉండడం బట్టి అది కంపు కొడుతుంది, సువాసన లేదు అక్కడంతా కంపే, చెడు వాసన వస్తుంది. ఎలా ఉందంట, వాని తైలము నిండాగా బాగానే ఉంది, కానీ అది ఎవరికి కూడాను పనికి రాకుండా ఏం చేయబడుతుంది, చెడవాసన. ఎవరికి కూడాను చెడ్డవాసన అంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఎటువంటి యొక్క తైలము ప్రభు మనకి ఇస్తే దాన్ని ఏం చేస్తున్నాం మనం, దుర్వాసన, చెడు వాసన కలిగిన రీతిలో ఉండడం బట్టి మనం ఏ విధంగానూ కూడాను దేవుని మహిమపరచడం లేదు. అది పనిచేయదు కదా, పనిచేయదు. ఎక్కడ పోయినాను కూడాను శుద్ధమైనది, గానుగులో పట్టిన నూనె, అది నువ్వుల నూనెైనా కొబ్బరి నూనెైనా ఏమైనా, మాకు ఏ కల్తీ లేనిది కావాలి, ఒక 2 రూపాయలు ఎక్కువ తీసుకున్నా అంటారు. ఎందుకు? అది పనిచేయాలి. నువ్వుల నూనె అంటే నువ్వుల నూనె ఉండాలి, కానీ అందులో మళ్ళీ పల్లీల నూనె ఇంకో నూనె కలపడం, అడల్ట్రేషన్ జరగడానికి వీలేదు. నాణ్యత కానీ ఆ స్వచ్ఛమైన స్థితిని పోగొట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి అలానా గానుగులో దొరుకుతుంది మంచి స్వచ్ఛమైన నూనె, వారు అక్కడ కల్తీ కలపరు చేయరు అంట. అలాంటి యొక్క తైలం, అలాంటి యొక్క రీతిలో ఒక ఆశను కలిగి ఉన్నప్పుడు, అటువంటి యొక్క స్థితిని కలిగిన స్థితిలో మనం ఉండాలి అనుకుంటున్నప్పుడు, ఆశ యందు నిశ్చయితను కలిగి ప్రభు దగ్గర కోరుకుంటున్న రీతిలో వచ్చినప్పుడు, బుద్ధిహీనం కాదు, బుద్ధిమంతులమై కోరుకుంటున్న రీతిలో ఉంచినప్పుడే దేవుడు తన యొక్క కృప కలిగిన ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇవ్వబడిన తైల అభిషేకాన్ని ఆయన మనకిస్తాడు. మనం ఎవరు నమ్ముకుంటామో బహుశా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం.
ఇలాంటి యొక్క పరిస్థితులు ఇది చేస్తాం అని ఎవరైనా అంటారేమో. ఈ ఆత్మీయ జీవితము మంచి గోధుమ పంటతో పోల్చబడి ఉన్నది. దాని చేత మన జీవితాలు, మన బ్రతుకులను తృప్తిపరుస్తానంటున్నాడు. కానీ నీకు నాకు నా యొక్క రక్త సంబంధులే కానీ, మనుషులను స్నేహితులని కానీ, ఇంకెవరైనా సరే వారి ఆలోచన ఎలా ఉన్నది, వారి తలంపు ఎలా ఉన్నది అంటున్నప్పుడు, వారి యొక్క కుయుక్తి, వారు మోసకరమైన యొక్క హృదయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇవ్వబడిన యొక్క తైలాభిషేకంలో జీవించడం లేదు కనుక వారి మనస్తత్వం అంతా కూడా ఎలా ఉంటుందంటే, అందుకే మనము వాక్యంలో చూసినప్పుడు మనుష్యులు వాని శత్రువులు అని రాయబడుతుంది. వాక్యం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి ఏం చేస్తారంట, గోధుమలు బాగా ఎదుగుతున్న దాంట్లో అక్కడ ఇంకోటి వేస్తారంట. ఏంటిది? ఇది గురుగులు. కానీ రాయబడిన మాట ఎలా ఉంది? మనుషులు నిద్రించుచుండగా పర్లేదు, మాకేం పర్లేదు, మేము బాగానే ఉన్నాం అనగప్పుడు వారి శత్రువులు, ఆ మనుషుల యొక్క శత్రువులు, వాళ్ళు తెలియదు, అందరూ మిత్రులు అనుకుంటాం. ఇప్పుడు కూడా అలా చాలా జరుగుతుంది. కానీ వచ్చి దొంగచాటున ఆ గురుగులు నాటుతారు. అవి వీటితో పాటు, గోధుమతో పాటు అవి కూడా కలిసి పెరుగుతాయి. అయితే ఒక దినం వస్తుంది, ఏ పంట కోయబడుతుంది. ఏనికైతే అగ్నికి ఆహుతి అవ్వాలో ఆ గురుగులు అగ్ని చేత కాల్చబడతాయి. తర్వాత అది. కానీ ఇక్కడ జరుగుతున్న యొక్క పరిస్థితి ఏంటంటే, మనకు మోసకరమైన రీతిలో మేల్కొనకపోతే జరుగు అపాయము, నష్టము ఇది అని వాక్యం చెప్తుంది. మనుషులుగా మీరు ఉన్నారేమో కానీ శత్రువులు ఉన్నారు మీ చుట్టూ. కనుకనే మనం మేల్కొని రాలి అంటే ఏంటిది? ఆయన నెమరు వేసుకోవాలి, ఆయన అడగాలి. ఎందుకనంటే ఆయన ఎల్లవేళ మనం కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు. కనుకనే మేల్కొని ఉండే యొక్క విషయాల్లో మీకు కలిగే ప్రయోజనం ఏంటిది అని చెప్తున్నప్పుడు ప్రార్థనలో బలపరచబడతాము, నీతి కార్యములు చేయించు పాపమునకు దూరంగా ఉంటాము. అలాగే మనం ఆయన వలన ఇవ్వబడిన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో ఏ విధమైన కల్తీలు లేకుండా, చచ్చిన ఈగలు అనగా దుర్మార్గతను, దుష్టత్వమును, పాపమును, విషమును కలిగిన ఇక లోకపేక సహవాసం ఏమాత్రం ఉండక మనము ఆయనలో భద్రపరచబడిన స్వచ్ఛమైన ఆ తైలముగా దాన్ని అనుభవించిన వారుగా కనపరచబడతాం. అవి మనకి ఇవ్వబడతాయి, ఎదురుగానే అనుగ్రహించబడతాయి. ఒకవేళ ఆ ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆ తీర్మానంలో ఎందుకు ఇక్కడ ముందుగానే బుద్ధిహీనులను బుద్ధిమంతులు అని రాయబడింది. ఎందుకంటే వారిలో ఈ తైలము, ఈ నూనె లేనందున. యోబు గారి యొక్క జీవితంలో ఒక మాట మనం తలంచుకుందాం. ఒకసారి చదువుదాం యోబు గ్రంథము ఈ 29వ అధ్యాయంలో. ఇక్కడ ఈయన ఒక ఉపమాన రీతిగా ఇట్లా అంటున్నాడు. ఏమన్నాడు? పూర్వకాలమున నేనున్న ఎడల ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు. అప్పుడు అంటాడు ఈ 3వ వచనంలో, ఎందుకంటే అప్పుడు ఆయన దీపము నా తలపై ప్రకాశించెను. ఎందుకు? ఆయన తిరిగి ఆ వెలుగు యొక్క ప్రత్యుత్తరమై ఉండాలి అని. ఎప్పుడైతే అది ఆ స్పష్టత లేక మాట తెలియపరచబడిందో, ఆ యొక్క తైలము అనేక నూనె నదుల్లాగా ప్రవహిస్తుందట. నదుల్లాగా ఎలా ప్రవహిస్తుంది? ఏదో కొంచెం బుడ్డిలో కాదు. 6వ వచనం చదువుదాం. 6వ వచనం ఏముంది? బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారిన, నా నిమిత్తము ప్రవాహంగా పారిందంట. చూడండి, అంటే ఎంత సమృద్ధిస్తాడు ఆయన నమ్ముకున్నాను, ఆయన విశ్వసించిన వాడిని. కొద్దిగా కాదు, కొంచెం కాదు. ఆ సమృద్ధి ఎందుకనంటే ఆయన ఒక్కడే అనుభవించడం కాదు, అనేకులకు తిరిగి ఆయన తెలియపరిచేది. ఆ విషయంలో ఎప్పుడైతే ఈ యొక్క బుద్ధి కలిగిన యొక్క ప్రవర్తనను బట్టి కలిగి ఆ దినములను ఈయన గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఎంత మేలు, ఎంత మేలు అని. ఆ తర్వాత వెంటనే చెబుతూ, ఆ దీపము నా తలపై నుండి ప్రకాశించినట్లుగా అని చెప్తూ ఈ 6వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఆ నూనె ఏకదం ప్రవాహముగా ఆయన ఉంచాడు.
నేను చూచినట్లుగా అది చేశాను. ఈ దినము మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. పూర్వము నేను బాగా చిన్నగా ఉంటున్నప్పుడు, ఇంత ఎలక్ట్రిసిటీ అంత సప్లై అవన్నీ లేనప్పుడు, వీధి దీపాల్లో చిమ్మిని పెట్టి చిన్న దీపం పెట్టి దాంట్లో కిరసనాలు పోసి ఒత్తి పెట్టి వెలిగించి పైన పెట్టి సాయంత్రం 6:30 కాగానే ఒక మనిషి పైకెక్కి అది పెట్టి వెలిగించి, అలాగా వరుసలో ఏమయ్యా 2 వెలుగుతలేవు అని అంటే, ఈ రోజుల్లో అయితే ఏమంటారంటే ఆ బల్బు మాడిపోయిందేమో అండి అంటారు. ఆ రోజుల్లో టక్ మన ఏం చెప్పాడంటే నూనె అయిపోయి ఉంటుంది సార్ అండి, నూనె అందులో అయిపోయింది. అక్కడ అంధకారం సంతరించుకుంది. చీకట్లో పోయేవాళ్ళు వచ్చే వాళ్ళకి ఏం కనపడకుండా పోతుంది. అందుకే ఆ వెలుగు యొక్క ప్రభావంలో ఆ ఆత్మీయ దీపం చేత వెలిగింపబడ్డానికి నా ప్రభు దగ్గర నేను కోరుకుంటూ ఉండాలి. ఎందుకు కోరుకుంటూ ఆ సమృద్ధిని కలిగి ఉండాలంటే, నా ప్రభు చేత నేను ఎప్పుడు కూడాను బుద్ధిహీనురాలను అనిపించుకోదలుచుకోలేదు. ఎందుకు అనిపించుకోదలుచుకోలేదంటే, నేను నా ప్రవర్తన నీతి ప్రవర్తనను కలిగి ఉండడానికి, రెండోది ఎన్నోసార్లు నేను వింటున్నప్పుడు ఆ వింటున్న యొక్క సందర్భంలో ఇంకా నువ్వు వినకపోతే, ఎన్నిసార్లు గద్దించినను హఠాత్తుగా అపాయం మరణము అన్న యొక్క మాట మనం చూస్తున్నాం కనుక, అలాగేమైనా సంభవిస్తుందేమో అయ్యో అని అప్పుడు ఏడుస్తా కంటే ముందే మేలుకొని నేను ఎటువంటి కురికి పాటలు పడకూడదు అని మనంతట మనం రెడీ చేసుకోవాలి, సంసిద్ధత కలిగి ఉండాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క తైలం అభిషేకింపబడిన రీతిలో కార్యం చేయించున్నట్టుగా మనల్ని నడిపిస్తుంది. చాలా కోట్లతో ఖరీదైన యొక్క కార్లు వాహనాలు వచ్చాయి. అందులో ఈ తైలము అనే యొక్క పెట్రోల్ లేకపోతే అది ఎన్ని కోట్లైనా కూడాను అది షోకేస్లో పెట్టుకోవాలంతే, అది నడవదు. సో మనం కూడా అలా షోకేస్లో ఉన్నవారంగా ఉంటాం. ఆయనకి ఏ విధంగానూ ప్రయోజనకరంగా ఉంటాం. ఆయన చేతులతో తయారు చేయబడిన వారం, ఆయన ఊపిరి మన నాసిక రంధ్రాల వలన ఊతే బ్రతుకుచున్న వారం, ఆయన ఎల్లవేళ మనకు పోషణ అనుగ్రహించి కాపాడుతున్న వాడుగా ఉన్నాడు. ఎప్పుడూ కృతజ్ఞత కలిగి దేవుని కొరకు లేక ఆయన కార్యముల కొరకు నేను బ్రతకాలనేక నిశ్చయిత ఆశ లేనప్పుడు ఒకదేమో నా విసుగుదల ప్రభుకి రావచ్చు. ఎలాగైతే ఎన్నిసార్లు గద్దించి ఆ ఇశ్రాయేలు ప్రజలు వారి అరణ్య యాత్ర కొనసాగింపు నిమిత్తమై వారి విసుగుదలను బట్టి దేవుని కోపం వచ్చిందో, పాపం ఈయనే మోషే గారు వారి గురించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని కనికరం ఆ పీరియడ్ అయిపోయింది. అది అయిపోయింది. ఈసారి నెక్స్ట్ టైం ఆయన వచ్చినప్పుడు ఇలాగే సంసిద్ధత లేనప్పుడు బుద్ధిహీనుల అవివేకుల అనిపించుకోవాల్సి వస్తుంది. నా ఆత్మీయ జీవితపిక విధానంలో ప్రభు ఇచ్చుచున్న ఇంకొక మాట ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, బైబిల్లో మనం గమనించి చూసినప్పుడు ఈ సమసిద్ధతో ఒకటే ఆయన ఎదుట ఎప్పుడు కనపరుచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. అలాగే 2-3 పర్యాలు వారిని ఆహ్వానించడం జరిగింది. ఇది పరలోక సంబంధపు ఏర్పాట్లో కలుసుకునే స్థితిలో సంసిద్ధత లేక బుద్ధిహీనులుగా ఉన్నారు. ఇంకో దగ్గరికి వచ్చినప్పుడు ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. భటులను పంపించాడు, పనివారు రండి రండి ఆయన సహవాసం అమ్మాయి. లూకా సువార్త 14వ అధ్యాయం గమనించి చూసినట్లయితే 15 నుండి 24 వచనాల వరకు మనం చూడొచ్చు. అక్కడ స్టార్ట్ అయింది సాకులు చెప్పడం. అక్కడ స్టార్ట్ అయింది లేమ్ ఎక్స్క్యూజెస్. అక్కడ స్టార్ట్ అయింది అవిధేయత, అతిక్రమించే స్థితి. ముగ్గురు తమ వరుసలో వచ్చి వారి యొక్క సాకులు ఆయనకి చెప్పారు. అదేంటో నాకు అర్థం కాదు, కానీ వాళ్ళు ఎలాగా రాలేదు, ఇందులో పార్టిసిపేట్ కాలేదు, కానీ మళ్ళీ కలవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈయన ప్రశ్నించవలసిన పరిస్థితి వచ్చింది, వారు సాకులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ రోజుల్లో జరుగుతున్న విషయాల్లో అది ఆ దినమునే జరిగినప్పుడు చూడండి ఆ ఎక్స్క్యూజెస్ ఎలా ఉన్నాయో. ఎడ్లు కొనడానికి వెళ్ళాను, కొనేసాడు, అయిపోయింది. భూమి కొనడానికి వెళ్ళాను, అయిపోయింది, అది కూడా కొనేసాడు.
పెళ్లి చేసుకున్న పెళ్లి కూడా అయిపోయింది, చేసుకోబోతాను కొనబోతాను కూడా కాదు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. మరి అదేం సాకు? అదే విధంగా కొన్ని సాకులు కొంతమంది ఏమో నాకు తెలీదు అంటారు, మా హాస్టల్ పిల్లలాగా తెలీదు అంటారు. వాళ్ళకి ఒక విధం భయం, లేకపోతే నిజంగానే ఒకసారి కొన్నిసార్లు తెలియకుండా సంథింగ్ హ్యాపెండ్. కానీ వెంటనే ప్రైమిసెస్లో ఉంటున్నది మీరే కాబట్టి ఏంటంటే ఏమో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతకు వచ్చినప్పుడు ఎప్పుడో నేను పిలిచాను కదా అని ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనంలో ఉన్న ప్రకారంగా పిలిచాను కదా, మీరు భారం మోసుకుంటున్న వారిలాగా ఉన్నారు కదా, కష్టపడుతున్న వారిలాగా ఉన్నారు కదా, నా యొద్దకు రమ్మన్నాను కదా, నేను కదా మీకు విశ్రాంతిని ఇస్తాను, కమన్ టు మీ అని ఎప్పుడో నేను ఇన్వైట్ చేశాను కదా, ఏమైపోయారు అన్నప్పుడు అప్పుడు మనం ఏం సాకులు చెప్తాము? ఇక్కడ కూడా అర్ధరాత్రి వేళ మనుష్య కుమారుడు వచ్చేసాడు. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చదువుకునే భాగంలో వారు ఏం చేశారు? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. వాక్యం ఎప్పుడో చెప్తుంది, మీరు అనుకోనని గడియలో ఆయన వచ్చును, పరలోకమందున తండ్రికి తప్ప ఎవరికి తెలియదు ఆయన వచ్చే సమయం. ఇవన్నీ ముందుగానే హెచ్చరిక ఇవ్వబడ్డాయి. ఎక్కడ ఇది నాకు తెలియదు అనడానికి వీల్లేదు, ఇది నేను ఎప్పుడు వినలేదు అనడానికి వీల్లేదు. నేనే నా నిర్లక్ష్యం వలన, పాపము చేయడం వలన నేను సంసిద్ధతను కలిగిన వ్యక్తిగా కనపరచుకోలేను ప్రభువా, కాబట్టి నేను శిక్షకు అర్హుడను. ఆ టైంలో రేపేమవుతుందో తెలియదు. కనుక మనం ఉంటాయి, మన ఆశలు ఉంటాయి, అన్నీ కూడా చాలా మంచిది, తప్పేం లేదు. నాకు ఆశ ఉంది, నా కొడుకు పెళ్ళి ఉన్నది అని. కానీ దానికి ముందే యేసు ప్రభు వచ్చేస్తే we all will meet there. నేనేమంటున్నానంటే ఏ రెడీనెస్ ఈజ్ మస్ట్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్. మనం ఎవ్వరం కూడా తప్పిపోవడానికి వీలేదు. మన పేర్లు అక్కడ ఉండేటట్టుగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ అనుభవంలో క్రైస్తవ జీవితం దేవుడు అనుగ్రహించున్న యొక్క కృప ఏంటో తెలుసుకొని ముందుకు వెళ్తున్న వారు ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, నీకు వందనాలు. ఏదైనా నా తండ్రి, మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన మాటలు మేము కునికి పాటు పడుతున్నప్పుడు ప్రభా, శత్రువులు అపవిత్ర ఆత్మ కలిగి మమ్మల్ని శోధించేవారు అనేకులు మా ఖచ్చితమైన విశ్వాస జీవితాన్ని డిస్టర్బ్ చేస్తూ నీ మార్గములో నుండి తప్పించడానికి ప్రయత్నం చేసేవారు, వారిని శత్రువులుగా లేఖనంలో మేము చూస్తున్నాం. కనుక జాగ్రత్త కలిగి మెలకుగా ప్రార్థన చేయవారుగా, నీ కాపుదల పొందుకుంటున్న వారుగా ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ మాకు అనుగ్రహించండి. ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ శ్రేష్టమైన మాటలో మమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించి భద్రపరిచి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మేమందరమును అలాగే నీ కొరకు నీ పిలుపుకు లోబడి ఆయుధపరచబడి ఎదురు చూచున్న వారమై అంతలో నీ స్తుతించి ప్రభా, ప్రతి నిర్జీవ క్రియకు ప్రభా మేము దూరంగా ఉంటూ సజీవత్వంలో సత్క్రియను కనపరచు నేను మహింపరచువారు సహాయం చేసి దీవించమని లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.